సౌనకాది మహర్షుల కోరిక మేరకు సూతుడు బ్రహ్మాండ పురాణం ప్రారంభించాడు. బ్రహ్మాండ చరితోక్తత్వాత్ బ్రహ్మాండ మితి కీర్తితం అనగా బ్రహ్మాండమునంతయు నిండియున్న జీవరాశి చరిత్రను తెలియజేయడం వల్ల ఇది బ్రహ్మాండ పురాణమని కీర్తించబడినది. దీనివల్ల గత యుగయుగాల ఆచార వ్యవహారాలు, జనుల జీవనరీతులు ఎలా పరిణామక్రమంలో రూపుదాలుస్తూ వచ్చుచూ ఉన్నవో తెలుస్తాయి. యుగ సృష్టి, యుగ ధర్మములు. ప్రళయంలో జలరాశి అనంతం, అపరిమితం. బ్రహ్మ సృష్టికి సంకల్పించినప్పటినుంచి మరో కల్పం ప్రారంభమవుతుందని మీరు ఇంతకు ముందు విని ఉన్నట్టుగానే ఒకానొక కల్పకాలంలో సర్వవిధ సృష్టి ప్రారంభమైంది. జ్ఞానం వృద్ధి చేసే సాత్వికాహారాలైన ఫలములు, కందమూలములు, పత్రములు సృష్టి ప్రారంభస్థితిలో ప్రజలకు సమృద్ధిగా లభ్యమయ్యేవి. సమశీతోష్ణస్థితి వాతావరణం వల్ల ప్రజలు శక్తి సంపన్నులై ఉండేవారు. సంకల్పించినంతనే వారు కోరినవి కోరినట్టు పొందగలేవారు. అంతేకాదు, అల్పాయుష్కులు ఆనాడు లేరు. స్వర్గాది పట్టణాలకు వెళ్లడమేగాక అవసరమైతే సృష్టికి ప్రతిసృష్టి చేయదగ్గ సమర్థులై ఉండేవాళ్లు. ఈర్ష్యాసూయలు మచ్చుకైనా కనిపించేవి కావు. ఇదంతా కృతయుగ ధర్మం. 4 పాదాల ధర్మం చక్కగా నడిచిన కాలం. ఆనాడు ఆహార పదార్థాల్ని నిలవ ఉంచుకునే పరిస్థితే ఉండేది కాదు, ఆ అవసరం కలిగేది కాదు. సమృద్ధిగా లభించే పుష్పనిర్గత సుధారసం అంటే తేనె, పళ్లరసాలు పొంగి పొర్లి ప్రవహిస్తుండేవి. కనుక దాచుకోవలసిన అవసరంగాని, వెతుక్కోవలసిన స్థితి కాని ఉండేది కాదు. అది దీర్ఘాయుహేతువైనది. నిరంతరం హరిభక్తి పరాయణులై ప్రశాంత జీవితం గడిపేవారు. క్రమంగా ఆ యుగం అంతరించింది. త్రేతాయుగం ప్రవేశించింది. ప్రజలకు సత్వగుణంతో పాటు జవజీవాలు తగ్గాయి. ప్రజావృద్ధి జరిగింది. ఆహారధాన్యాలు పండించవలసిన స్థితి ఏర్పడి వ్యవసాయం మొదలైంది. అయినా జనజీవనంలో సుఖ సంతోషాలకు లోటులేదు. రజోగుణ ప్రభావం వల్ల చిత్తవృత్తులు, తదనుగుణంగా చేతి వృత్తులు ఆరంభమయ్యాయి. గృహ నిర్మాణం, నాగరికత విలసిల్లాయి. స్త్రీలకు ఋతుధర్మం అంటే నెలనెలా బహిష్టు మొదలైంది. వస్తువులు దాచుకోవలసిన స్థితి కలిగింది. అది పోటీతత్వాన్ని పెంచింది. స్వార్థం మొలకలెత్తింది. దీనివల్ల అహంకారం, మమకారం వృద్ధి చెందాయి. పుష్ప ఫలాలు స్వయంగా ప్రజల అవసరాలను మించి ఫలాలు ఇచ్చే పరిస్థితి పోయింది. ఆ యుగం ముగిసింది. ద్వాపరయుగం వచ్చింది. యుగధర్మం మారి సృష్టిలోనూ మార్పులు మొదలయ్యాయి. ధనవాంఛ, పరద్రవ్యాపహరణ, వంచన ఇత్యాదులు ప్రజలకు అలవాటయ్యాయి. అనావృష్టి, కరువు, రోగపీడ ప్రజలను అప్పుడప్పుడు బాధిస్తుండేవి. అయినా ఎవరికీ లోటు రానివ్వని రీతిలో ఉత్తమ వంశాల క్షత్రియ జాతులు పరిరక్షించేవారు. ప్రజల్ని చక్కగా పరిపాలించేవారు. ఈ యుగంలోనే బ్రాహ్మణులు వర్ణాశ్రమధర్మాలను అంటే కట్టుబాట్లను ఏర్పరచి సంఘం సవ్యంగా సాగడానికి కృషి చేశారు. ఇంటి నిర్మాణాలతో సహా అన్నిటికీ నియమాలు ఏర్పరిచారు. ఇక చివరిది కలియుగం. సత్యధర్మాలనేవి గాలిలో దీపంలా మినుకుమంటూ వెలుగుతాయి. ప్రజలు కట్టుబాట్లు తప్పి వర్తించడమేగాక నానా అవలక్షణాలతోనూ జీవించవలసి వస్తుంది. ఆచారాల్ని నిలిపి కాపాడవలసిన స్త్రీలే అవి తప్పి సంచరిస్తారు. దుర్గుణాల వల్ల ఆయన ప్రమాణం పడిపోతుంది. నియమనిష్టలతో శ్రీహరిని భజించేవారు లక్షకి ఒక్కరైపోతారు. కాలం పరమేశ్వర రూపం. జీవుల శరీరధారణ, పోషణ, ఆయుర్దాయము వంటివి నిర్ణయించడానికి కాలం ఆవశ్యకం. అత్యంత స్వల్ప ప్రమాణం త్రుటి, కాలానికి కొలతలుగా నిమేషము అంటే రెప్పపాటు కాలం, ఘడియ, హోర, జాము, దినము, రాత్రి, వారం, పక్షం, సంవత్సరం, శతాబ్ది, సహస్రాబ్ది, యుగం వంటివి ఏర్పడ్డాయి. ఇవన్నీ కాలపరిగణనలో సౌలభ్యం కోసమే. వీటిలో అత్యంత గొప్ప ప్రమాణం యుగం. ఇంతకు ముందే మనం చెప్పుకున్న కృత, త్రేత, ద్వాపర యుగాదులన్నీ ఇలా కాల ప్రమాణానికి అనువైన మహత్తరమైన కొలతలే. ఇందులో కృతయుగం 17,20,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు,
కలియుగం 4,30,2,000 సంవత్సరాలు. మొత్తం 43,12,000 సంవత్సరాలు. అనగా ఈ 4 యుగాల్లో ఎంత మొత్తం కాలం ఇమిడి ఉందో అన్ని సంవత్సరాలు ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1,000 అయితే బ్రహ్మకు ఒక పగలు. మరో 1000 మహాయుగాలు ఒక రాత్రి. అదే మహాప్రళయకాలం. అప్పుడాయన నిద్రిస్తాడు. తిరిగి మళ్లీ సృష్టి ప్రారంభమవుతుంది. ఇది సృష్టి క్రమం. స్వస్తి.